ఆకివీడులో రామాలయం పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆలయ నిర్మాణానికి తాత్కాలికంగా బ్రేక్ పట్టడంతో మళ్లీ డైలాగ్ వార్ మొదలైంది. ఇటువైపు రఘురామకృష్ణరాజు, అటువైపు క్రిస్టియన్ సంఘాలు అన్నట్టుగా సీన్ నడుస్తోంది. క్రిస్టియన్ల ఓట్లే తనకు వద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణరాజు. ఇక ఆలయం ఎలా కడతారో చూస్తామంటూ ఉన్నాయి క్రిస్టియన్ సంఘాలు. ఆకివీడు రామాలయ నిర్మాణంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ ఆదేశాలను ప్రస్తావిస్తూ రఘురామకృష్ణరాజుకు కౌంటర్ గా మాజీ ఎంపీ హర్షకుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కేసు తేలే వరకు స్టేటస్ కో కొనసాగించాలని సుప్రీంకోర్టు చెప్పిందంటే ఆలయ నిర్మాణాన్ని చేపట్టవద్దని కోర్టు చెప్పినట్టే అంటున్నారు హర్షకుమార్. స్థానికులను ఒప్పించి ఆలయం కట్టుకుంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు, కానీ అలా చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని అంటున్నారు ఆయన. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వచ్చిన తర్వాత మతాల మధ్య గొడవలు క్రియేట్ చేసి లాభం పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఆయన. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మగా రఘురామకృష్ణరాజు మారారంటూ విమర్శించారు ఆయన. అయితే ఇది స్టేటస్ కో మాత్రమే. రామానుగ్రహం ఉంటే నెల రోజుల్లోనే ఆకివీడు రామాలయంపై సుప్రీంకోర్టులో స్పష్టమైన తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనుకున్న సమయం ప్రకారమే ఆలయం పూర్తవుతుందనే ధీమా కూడా వ్యక్తం చేశారు. కన్స్ట్రక్షన్ వేగంగా జరిగిపోతుంది అని అంటే అది ఇతను స్టే కోసం అడిగితే స్టే ఇవ్వలేదు, స్టేటస్ కో అని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. సో కాబట్టి దీని వలన నా రాముడికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. రామానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఈ నెలాఖరులోపే వెళ్తుంది. ఈ విషయంలో తనపై కోపం పెంచుకున్నా పర్వాలేదని అంటున్నారు రఘురామకృష్ణరాజు. కానీ పార్టీకి మాత్రం లింక్ పెట్టొద్దంటున్నారు. 80% ఉన్న హిందువుల ఓట్ల కంటే 20% ఉన్న క్రిస్టియన్ల ఓట్లకే పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి కాబట్టి ఆ పార్టీలపై ద్వేషం కాకుండా ప్రేమను పెంచుకోవాలని సూచించారు. నా ఒక్కడి మీద మీరు కోపం వహించండి, తప్పులేదు. నా మీద కోపం మా పార్టీ మీద చూపెట్టొద్దు, ఏ పార్టీ మీద చూపెట్టొద్దు. అన్ని పార్టీలకి మీ 20% కావాలి. ఓకే, సమానంగా పంచుకోండి, అందరినీ ప్రేమించండి, అందరినీ సమానంగా ప్రేమించండి. తనకు క్రిస్టియన్ల ఓట్ల అవసరం లేనే లేదన్నారు రఘురామకృష్ణరాజు. మొన్నటి ఎన్నికల్లో కూడా వాళ్ళ ఓట్లు అడగలేదన్నారు. నేను మిమ్మల్ని ఓటు అడగను, జీసస్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను. నేను మిమ్మల్ని ఓటు అడగను, ఎంత అయింది, ఐ విల్ టూ హ్యాపీ. కానీ మీరు నన్ను ద్వేషిస్తున్నారు కనుక అసలు యేసుక్రీస్తు ఏం చెప్పాడండి, ప్రతి వారిని ప్రేమించుడు అన్నాడు కదా. అది మీరేం చూస్తే నన్ను ద్వేషిస్తారు. రామాలయ వివాదంతో మొదలైన రచ్చ మతాల మధ్య మంటల దాకా వెళ్లేలా ఉంది. ఈ వివాదానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి మరి.